పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో ఇజ్రాయెల్ విధ్వంసకాండ ఆఖరి అంకానికి చేరింది. బహుళ అంతస్తుల భవనాలు మట్టి దిబ్బలుగా మారాయి. మరి కొన్ని రోజులలో గాజా ఇజ్రాయెల్ స్వాధీనం కానుంది. ఒకవైపు గాజాలో నరమేధం సాగుతోందని ఐక్యరాజ్య సమితి నివేదికలు ఘోషిస్తుండగా, మరోవైపు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF మరింతగా రెచ్చిపోయి దాడులు చేస్తోంది. గాజా సిటీ నుంచి వేలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తీర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. తీర ప్రాంత రహదారి పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. సిటీని వీడాలన్న IDF హెచ్చరికలతో ముందుగానే 3.5 లక్షల మంది తీర ప్రాంతాలకు వెళ్లిపోగా, భూతల దాడుల తర్వాత మరో 3 లక్షల మంది గాజా నగరాన్ని విడిచిపెట్టారని సమాచారం. ఇజ్రాయెల్ దాడుల్లో గత 2 ఏళ్లలో 65,062 మంది పాలస్తీనా ప్రజలు మృతి చెందగా 165,697 మంది గాయపడ్డారు. ఇక శవాల మీద చిల్లర ఏరుకున్న చందాగా వేలాది మంది ప్రాణాలు పోయి లక్షలాది మందికి గాయాలై తల్లడిల్లుతున్న గాజాతో అమెరికా, ఇజ్రాయెల్ నెత్తుటి వ్యాపారం చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇజ్రాయెల్ ఆర్థిక శాఖ మంత్రి బెజాలెల్ స్మాట్రిచ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దీనిని సూచిస్తున్నాయి. గాజా ఓ రియల్ ఎస్టేట్ బొనాంజా అవుతుందని, ఇందులో అమెరికాకు కూడా వాటా ఉంటుందని చెప్పాడు. యుద్ధం తర్వాత దాన్ని ఎలా విభజించాలనే దానిపై ఇప్పటికే అమెరికాతో చర్చలు కూడా ప్రారంభించారట. దీనికి సంబంధించి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టేబుల్ పై ఓ బిజినెస్ ప్లాన్ ఉందని చెప్పుకొచ్చాడు. యుద్ధంలో ఇజ్రాయెల్, అమెరికా పెద్ద మొత్తంలో ఖర్చు చేశాయి. ఈ నేపథ్యంలో గాజాలో భూ విక్రయాల ద్వారా వచ్చే లాభాలను ఇరు దేశాలు పంచుకోవాల్సి ఉంటుందని టెల్ అవీవ్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో స్మాట్రిచ్ వ్యాఖ్యానించారు. అంతకు ముందు మరో మంత్రి ఇతామర్ బెన్ జివిర్ సైతం ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ ఆపరేషన్ ముగిసిన తర్వాత గాజాలో తమ పోలీసుల కోసం అద్భుతమైన నగరాన్ని నిర్మించాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు. ట్రంప్ కూడా గతంలో గాజాను అతిపెద్ద రియల్ ఎస్టేట్ సైట్ గా పేర్కొన్న విషయం తెలిసిందే. పాలస్తీనుల పశ్చిమాసియాలోని వేరే ఏదైనా ప్రదేశానికి వెళ్లి స్థిరపడితే దాన్ని స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఓ AI వీడియోని కూడా విడుదల చేశారు.